ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు అలాగే విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని మధ్య నెలకొన్న వివాదంపై టీడీపీ ఫోకస్ పెట్టింది. ఇద్దరు నేతలు టీడీపీ క్రమశిక్షణ సంఘం ముందు హాజరై వివరణ ఇచ్చుకున్నారు. తొలుత ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై సుమారు 4 గంటల పాటు తన వాదనలు లిఖితపూర్వకంగా వివరించారు. ఉదయం తిరువూరు ఎమ్మెల్యే వివరణ ఇవ్వగా సాయంత్రం 4 గంటల సమయంలో విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు. క్రమశిక్షణ కమిటీ అడిగిన వాటికి చిన్ని సమాధానం ఇచ్చారు. గత ఎన్నికల్లో తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కోసం తన నుంచి కేసినేని చిన్ని 5 కోట్లు డిమాండ్ చేసి తీసుకున్నారని కొలికిపూడి శ్రీనివాసరావు ఆరోపించడంతో వివాదం చెలరేగింది. మొత్తంగా అటు ఎమ్మెల్యే ఇటు ఎంపీ ఇద్దరి అభిప్రాయాలను క్రమశిక్షణ కమిటీ తీసుకుంది. వీరి అభిప్రాయాల ఆధారంగా ఒక నివేదికను తయారు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందించనుంది. ఈ నివేదిక ఆధారంగా సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది.